ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పోటీలో గెలిస్తే అయ్యగారి కుటుంబానికి అగ్రతాంబూలం వస్తుంది, గౌరవం కూడా దక్కుతుంది. ఆ గౌరవాన్ని ఎలాగైనా ఈ కుటుంబానికి ఇవ్వాలి. అలాగే వకీల్ సాబ్ కోరిక కూడా నెరవేరుతుంది. ఆయనే నన్ను ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఈ కుటుంబం తరపున నేను పోటీలోకి దిగుతాను. ఇది గనక కుస్తీ పోటీలో దిగితే ఊరంతా జేజేలు కొడతారు. అలా జరగడానికి వీల్లేదు. ఏం అవసరం లేదు పున్నమి, మా కుటుంబం నుంచి నేనే పోటీ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు మయూక? మయూక, కుస్తీ పోటీలంటే దాగుడు మూతలు అనుకుంటున్నావా ఏంటి? ఐ నో పృథ్వీ, మీ అందరికి కూడా తెలియని విషయం, నాకు బాక్సింగ్ వచ్చు. ఓ, మా కాలేజీలో బాక్సింగ్ రింగ్లో ఎప్పుడు దిగినా నేనే విన్ అయ్యేదాన్ని. మమ్మీ, ఫీజు కట్టారు కదా మమ్మీ, మర్చిపోయారా ఏంటి? బాక్సింగ్ వేరు, రెజ్లింగ్ వేరు కదా మయూక. రెజ్లింగ్ కూడా అదే. కుస్తీ అనేది ఊళ్ళలో ఆడతారు, బాక్సింగ్ అలా కాదు. ఎలా అనేది కుస్తీ పోటీలో నేను చూపిస్తా. ఏంటే, నువ్వే అగ్రతాంబూలం తెచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నావా? ఇప్పుడు గనక నువ్వు గెలిచావనుకో, ఈ కుటుంబమే కాదు ఊరంతా నీకు జేజేలు కొడుతుంది. అది నాకిష్టం లేదు. అందుకే నేను కూడా పోటీ చేస్తున్నాను. మయూకమ్మా, మీరు చెప్పింది నిజమే. కుస్తీ అనేది ఊర్లలో ఆడుకునేది. కానీ వాళ్ళొక పట్టు పడితే విడిపించుకోవడం అంత ఈజీ కాదు తెలుసా? బాక్సింగ్ పంచి పడితే కూడా లేవడం ఎవరి వల్ల కాదు. ఎక్కడో పోటీ పడ్డానికి మీరిక్కడ గొడవ పట్టవెందుకు? ఇద్దరు పోటీ చేయండి. అలా కుదరదమ్మగారు. ఒక సంస్థానం తరపున ఒకరే రావాలి. ఉన్న మాత్రం పోటీ చెయ్యాలి. నేను వెళ్తానమ్మగారు. ఖచ్చితంగా అగ్రతాంబూలం మీకు దక్కేలా చేస్తాను. నేను వెళ్తాను నానమ్మా. ఆ అగ్రతాంబూలమేదో నేను తీసుకొస్తాను. ఒక పని చేద్దాం అమ్మగారు. నేను ఊరు నుండి ఒక వస్తాదును పంపిస్తాను. అతనితో వీళ్ళిద్దరిని పోటీ పడనివ్వండి. అతనితో ఎవరు గెలిస్తే వాళ్ళని పంపించండి. ఇదేదో బాగుంది రాజమాత. అవును, ఇది బాగుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.